शिवाय गुरवे नमः। 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 మనోరూపేక్షు కోదండ. ఈ స్థూల దేహం ప్రతి జన్మ ఎందు రకరకాల దేహాలను పొందుతూ ఉంటుంది. దీనికి మూల కారణం మనస్సు, బుద్ధి. ఇవన్నీ కూడా గమనిస్తే నిజంగా ఒక ఆకారం లేనివే. మీ మనస్సు అంటూ ఆకారం లేదు, బుద్ధికి ఆకారం లేదు, మీ ఆలోచనలకి లేదు రూపం, దేనికి లేదు. కానీ దానివల్లనే మీరు అనేకమైన జన్మలు పొందడానికి కారణమవుతున్నారు. అంటే ఏదైతే లేదో దానిని పట్టుకోవటం వల్ల రకరకాల బాధలు అనుభవిస్తున్నారు. ఉన్నది పరమసత్యమైన ఆ పరబ్రహ్మము, ఉపాసించే దైవం, గురువు. వీటిని పట్టుకోవటలే. అంటే ఎదురుగుండా కనపడేది మామూలుగానే కూడా జీవ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే లేని దానికోసమే వాడు తాపత్రయపడుతూ ఉంటాడు. ఉన్నది అనుభవించడు వాడు, ఉన్నదానితో తృప్తి పడడు, ఇంకా ఏదో లేదు అంటూ ఉంటాడు. ఎంతసేపు వాడికి లేనిదే. చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నదంతా సరేలే అంటే ఆప్షన్ ఉందా లేదా అవి డిపెండ్స్ ఆన్ దెమ్. ఆ సిచ్యువేషన్ అనండి, ఇంకోటి అనండి, అలా వాడితే. మామూలు జీవి లక్షణం అంటే ఇలాగే ఉంటుంది. లేని దాన్ని పట్టుకుంటాడు కాబట్టి ఏడుస్తాడు, ఉన్నది పట్టుకోరా అంటే వింటారు. కాబట్టి ఇవన్నీ కూడా అంతే. ఆ మనస్సు చేసే రకరకాల విన్యాసాలు. అయితే లేని దాన్ని అలా చేస్తారు. దాన్ని కంట్రోల్ చేయటం సులభమే. అసలు లేని దాన్ని భావించడం ఎందుకు, అందులో ఏదో దాచుకోవటం ఎందుకు? నా మనస్సు అలా అంది ఇలా అంది ఇవన్నీ ఎందుకండి? అందుకే రమణ మహర్షి చెప్పినట్టుగా సుమ్మ ఇరు, హాయిగా ఉండరా. కృష్ణుడు కూడా అదే చెప్పాడు. కృష్ణుడు ఏమో ఇదనలా, సరేలేరా అనవసరంగా అవి ఇవి చేసే బదులు నామస్మరణ చెయ్యి, నా గురించి తెలుసుకో, అనవసరంగా లేనివన్నీ తెలుసుకోవటం ఎందుకు, ఏదో తెలుసుకోవటం ఎందుకు, వాటి వల్ల ఉపయోగం ఏం లేదు. ఓ ఫ్యాన్ ఎలా తయారు చేస్తారు, ఓ ప్రింటింగ్ ఎలా చేస్తారు, ఇవి తెలుసుకున్నంత వల్ల ఏమిటి ఉపయోగం? మీరేం ప్రింటింగ్ ప్రెస్ పెట్టరు, అసలు మీరు ఏది వాటి గురించిన ఇది లేదు ఎందుకు అప్పుడు తెలుసుకోవటం? అయితే బ్రహ్మం గురించి ఎందుకు తెలుసుకోవాలి, దైవాన్ని గురించి నీ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే నీ జీవితం ఆనందంగా ఉండడానికి. ఇప్పుడు ఆనందంగా లేదు కాబట్టి ఏదో అడ్జస్ట్ అవుతున్నావు రకరకాలుగా. ఇది అసలైనది. ఎందుకంటే ఇప్పుడు నీకు తెలిసింది జీవితం ఎందుకు వచ్చింది, ఈ దేహం ఎందుకు వచ్చింది. ఎందులో మానవ దేహమే ఇప్పుడు లభించింది. లభించిన తర్వాత సత్యం ఏమిటో తెలిసింది, నువ్వెవరో నీకు తెలిసింది. తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టాలి. సినిమా బాగుందని తెలిస్తే వెళ్ళరండి టికెట్లు కొనుక్కున్న తర్వాత. ఇప్పుడంటే ఓటీటీలు వచ్చాయని చూస్తారు కదా. అవును. ఏదైనా అంతే. ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ అక్కడ ఉందని అనుకోండి, 1+2 అట్లా పరిగెత్తరండి. మరి వాటన్నిటికీ పరిగెడుతూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇలా రకరకాల బాహ్య. కానీ ఈ పరమసత్యం నువ్వెవరో నీకు తెలిసింది. ఈ జన్మ ఏమిటో, ఈ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలి. సార్థకం అంటే ఏంటండి? యు ఆర్ గ్రేట్ అని పేపర్లో వేయటమా కాదు, నలుగురు మెచ్చుకోవటమా కాదు, నీలో నువ్వు పరమ సంతృప్తిగా ఉండటం. ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా సరే, ఇప్పుడు బాహ్యమైనవి ఏ చిన్న వచ్చినా సరే నీలో ఆందోళన ఇంకోటో ఇంకోటో కలుగుతారు. చిన్న వాటికి అన్నిటికీ కూడా నీలో ఆ యొక్క భావోద్రేకాలు అంటారు, అవి కలుగుతున్నాయి. అవి అన్లిమిటెడ్.
ఇంకొకటి, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోవటం వల్ల కూడా అసంతృప్తి. కానీ ఇప్పుడు ఎలా, ఎక్కడ, ఏ విధంగా బిహేవ్, ఎప్పుడు నోరు మూసుకుని ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఇలాంటివి. అర్జునుడి కంటే అది తెలియకే ప్రగల్భాలు పలికాడు. తెలియకని ఎలా అంటారు? యుద్ధం చేస్తే చనిపోతారని తెలుసు కదా, అందరూ బంధువులని తెలుసు అతనికి. కానీ యుద్ధ భూమికి వచ్చాక అన్నాడు ఆ మాట. సరే, కొంతమందికి లేట్గా రియలైజేషన్ వస్తూ ఉంటుంది కదా, మీలో కూడా అలా జరుగుతూ ఉంటుంది. మీరు కూడా అంటారు, అంత చేశాక ఇప్పుడు ఏడ్చే లాభం, ఆ బుద్ధి ఏదో ముందు ఉండాలి. అలాగే సరే, అర్జునుడి దగ్గర పరమాత్మ ఉన్నాడు కాబట్టి భగవంతుడు, ఇప్పుడు చూడండి, నిజంగా కశ్చిత్ ధీర అన్నట్టుగా, నిజంగా మీ స్నేహితులో, మీ బంధువులో ఎవరైనా సరే, తల్లిదండ్రులతో సహాయం, వారిలో నిజంగా ధర్మం ఉందనుకోండి, వారు ధైర్యంగా నీకు చెప్తారు, నోరు మూసుకుని ఈ పని చేయి, ఇప్పటికైనా మించిపోయింది లేదని నీకు ధైర్యం చెప్తారు, మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు కృష్ణ పరమాత్మలా. కాబట్టి ఆ కృష్ణుడికి ధైర్యం ఉంది కాబట్టి చెప్పాడు, అదే లేకపోతే చెప్పలేరు. బోధ చేశాడు కాబట్టి జగద్గురువు అయ్యాడు. ఉమ్. గురువుల అంధకారం నుంచి, ఆ గురువు శబ్దానికి మీ అందరికీ తెలుస్తుంది అర్థం. కాబట్టి ఆయన జగద్గురువు అయ్యారు. ఆయన పరమాత్మగానే జన్మించాడు, అందులో ఏం సందేహం లేదు. కానీ బోధ చేశాడు కాబట్టి ఈ జన్మ సార్థకత అనే దాని గురించి నీకు చెప్పాడు, నువ్వు ఎలా జీవించాలి అనే దానికి బోధించారు కాబట్టి, బోధ చేశాడు కాబట్టి గురువు అయ్యాడు ఆయన. అది లోకానికి అంతటికి, అంటే ఎలాంటి వాడికైనా ఈ బోధ పనికొస్తుంది కాబట్టి ఆయన జగత్తుకే గురువు అయ్యాడు పరమ. అందుకని ఆయన ధైర్యంగా అర్జునుడికి చెప్పాడు, చాలే తెలిసింది. అప్పుడు అర్జునుడు కూడా తనకు కలిగిన సందేహాలన్నీ నివృత్తి చేసుకున్నాడు. సరే, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ అసలు ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు నాయన. జ్ఞానమాది అదంతా భగవద్గీత అయితే, పై పైన చదివేదానికి, పై పైన అర్థాలకి, సూక్ష్మమైన దానికి చాలా భేదం ఉంటుంది. ఎందుకంటే జీవిగా బ్రతకటం వేరు, జ్ఞానిగా బ్రతకటం వేరు, ప్రజ్ఞానంగా బ్రతకటం వేరు. అంటే ఆచరణలో పెట్టటం ఇవన్నీ. జీవుడు తెలుసుకున్నాడు, తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టాలి వాడు. అప్పుడే వాడిది అసలైన జీవితం, అసలైన మానవ జన్మ సార్థకత అంటే అది. అంటే ఈ మనస్సుతో వచ్చాయి తిప్పలు. కాబట్టి ఆ మనసుకి మీరు ప్రాముఖ్యత ఇవ్వనప్పుడు చాలా కష్టం కదండి. దైనందిన జీవితంలో ఎంతో మంది ఎదురవుతుంటారు, ఎన్నో సవాళ్ళు ఇవన్నీ. అందుకని ఎవరైనా నీకెందుకురా వహామి అహమని కృష్ణ పరమాత్మ చెప్పాడు. నేను మోస్తాను కదరా అన్నాడు. ఆయన నమ్మండి. మరి ఏం చేయాలండి? ఇక్కడ కృష్ణ పరమాత్మ కాబట్టి కృష్ణనామమే జపం చేయాలని రూల్ ఏం లేదు, చెప్పాను కదా, వాళ్ళందరికీ అభేదమే. మీరు ఎవరిని ఇది తీసుకున్నా మీకు వాళ్ళు జ్ఞానబోధ చేస్తారు. కృష్ణుడే బోధ చేశాడు కాబట్టి ఆయన నామమే పట్టుకోవాలని రూల్ ఎక్కడా లేదు. ఎందుకంటే క్రీ అంటారు, క్రీకి అర్థం లేదు, కృష్ణకి అసలు అర్థం లేదండి, క్రూనే అనాలి. క్రూ అంటేనే అసలైన అర్థం, మీలోని కష్టాలను తీర్చి మీకు ఆనందాన్ని ఇచ్చేవాడు కాబట్టి కృష్ణ వేదంలో చెప్పబడిన నామం అది. క్రూ అనే అనాలి, క్రీ అనకూడదు అసలు. అందరు చేసే చాలా సామాన్యమైన మిస్టేక్, ఇంగ్లీష్లో కూడా క్రీ అని రాస్తారు, ఏం ఉపయోగం లేదు. అందుకని మీరు పూర్వకంగా అయినా సరే క్రూ అంటారు నేర్చుకోండి. కృష్ణ అంటేనే మీరు ఆ నామం చెప్పినందుకు కాస్త ఫలితం. ఎందుకంటే పరమాత్మ యొక్క నామాలు, రామ కానివ్వండి, శివ కానివ్వండి, ఏదైనా సరే మీరు ఎలా పలికినా దాని యొక్క ఫలితము ఆయన ఇచ్చి తీస్తాడు. మీ భావనని బట్టి ఇస్తాడు, డెఫినెట్గా ఇస్తాడు, అంతో కొంత తప్పకుండా ఉంది. మందేసుకుంటే అంతో ఇంతో పని చేస్తుంది కదండి, అసలు పని చేయకుండా పోదు కదా. ఉమ్. కొన్నాళ్ళకి అది ఇదైపోయి పని చేయటం లేదండి అంటారు. ఉమ్. కాబట్టి ఇక్కడ ఆ విధంగా
ఆ మనస్సుని, లేని మనస్సుని మీరు ఇది చేసుకోగలిగారు. ఎందుకు వచ్చిన జన్మలు అన్న అంటే ఈ యొక్క రియలైజేషన్ అంటాం. రియలైజేషన్ మీలో రానంత వరకు చేసేదేమీ లేదు. రియలైజేషన్ రావాలి. విన్నదానికి ఆచరణలో పెట్టడమే రియలైజేషన్. విన్నదాన్ని విన్నట్టుగా చెప్పాం కదా, పురాణాలు కాలక్షేపానికి వెళ్తారు, ఉపన్యాసాలకు వెళ్ళి ఆ భాగాన్ని ఏం చేస్తారంటే లేచి దులుపుకుంటారు. ఆ దులుపుకోవటం వల్ల ఏం ప్రయోజనం? విన్నది ఎక్కడికో గాల్లో కలిసిపోయింది. కావున మీరు అంటే ఏదైతే విన్నారో, బాహ్యం గురించి అనుకోండి, అది వేరే విషయం. అసలు ఎలాగో అలాగో జరుగుతుంది, జరిగేది జరిగి తీరుతుంది, నీ ప్రయత్నం అవసరం లేదని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నీ జన్మం అంటే అసలు నువ్వెవరు, నేను ఎవరు తెలుసుకోమని రమణ మహర్షి చెప్పారు. అద్వైతం అన్నా అదే, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నా అదే. కలికాలం ఈ మధ్య అతను కాబట్టి ఆయన పాపం అహం బ్రహ్మాస్మి అలాంటి మాటలు వాడకుండా చక్కగా అచ్చ తెలుగులో ఆ నేను ఎవరో తెలుసుకోపోరా ఫస్ట్ అన్నారు. శంకరులు బోధించిన అద్వైతం అదే. వశిష్ఠుల వారు రాముల వారికి బోధించింది కూడా ఇదే. రాముడు కూడా మనం అవతార పురుషుడని ఇప్పుడు అన్నాం, అప్పుడు ఆయన అవతార పురుషుడని చెప్పలేదు, ఆయన మానవుడిగానే జన్మించాడు. ఎక్కడ తాను ఆ విష్ణుమూర్తి అంశ ఇవన్నీ లేవండి, ఎక్కడా లేదు. కేవలం ఒక మానవుడిగా మాత్రమే జన్మించాడు. ఎప్పుడైతే అద్వైత బోధ విని, వశిష్ఠుల వారి బోధ విన్న తర్వాతనే అతనికి ఆ కైకేయి అలా చేయటము, రాజ్యం నుంచి వెళ్ళిపోవటం. అందుకని అతను ఆ అద్వైతంలో అంటే ఉన్నది బ్రహ్మమే, జరిగేదే జరుగుతుంది కానీ అన్నీ విన్నాడు కాబట్టే అలా రేపు మార్నింగ్ నీకు అభిషేకము పట్టాభిషేకం అని అన్ని సన్నాహాలు చేసుకున్న తరుణంలో ఆ కైకేయి వెళ్ళిపో అంటుంది. ఏమీ దుఃఖపడకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అద్వైత బోధ విన్నాడు కాబట్టి, రాముడు కాబట్టి వెళ్ళలేదు. అతనిలో తపన కలిగింది. ఎందుకంటే పట్టాభిషేకానికి, ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ మనస్సును మీరు చేసుకోవడానికి చెప్తున్నాను. పట్టాభిషేకానికి ముందర దేశాటన చేసే ఆచారం వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కదా. అప్పుడు అతను ఏమిటిది, కొంతమంది ఇంత వైభవంగా ఉన్నారు, కొంతమంది అట్లా దరిద్రంలో ఉన్నారు, ఇలా ఏమిటి ఈ రకరకాలుగా ఈ యొక్క సృష్టి వైపరీత్యము అని అతనిలో ఒక ఆలోచన కలిగినది. అంటే వేదన, ఏమిటిది, దీనికి ఏమిటి కారణం, ఎందుకని ఇలా వేదంగా ఉంది, నేను ఇన్ని రాజభోగాలు అనుభవిస్తున్నాను, కొంతమంది అలా రకరకాల ఆలోచనలు. అతను చిన్నపిల్లవాడే అప్పుడు. అప్పుడు అతను చాలా అన్యమస్కంగా ఉన్నప్పుడు దశరథుడు దిగులు పడితే, ఇదేమిటి వీడికి రాజ్యాభిషేకం చేద్దాం అనుకుంటే ఇలాగా. సరేనండి, గురువుల్ని పిలుస్తారు. విశ్వామిత్రుడు వశిష్ఠులు అందరూ వస్తారు. అప్పుడు వారికి చెప్తాడు ఇలా, దేశాటనకి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి రాముడు ఇలా ఉంటున్నాడు, కాస్త మీరు చూడండి అని. అప్పుడు ఈ గురువులు అతన్ని ప్రశ్నిస్తారు, రామా ఏమిటి అని. అప్పుడు గురువుల దగ్గర అతను వినయంగా చెప్తాడు, నా మనసు చాలా వ్యాకులతతో ఉందయ్యా, ఏమిటి ఈ యొక్క విచిత్రం అనేది, ఎందుకని ఇలా ఉంటుంది ఈ ప్రపంచం యొక్క ఇది అని అతను తనకి కలిగిన ఆ సందేహాలు. ఎలా అయితే రమణ మహర్షి నిద్రపోతే లేచాము అలాంటి ఆయన వేసుకున్నాడు ప్రశ్నలు, అదే విధంగా ఇవన్నీ కూడా రమణ మహర్షికి అప్పుడు గురువు లభించలేదు. రాముల వారి రాజకుమారుడు గాడు గురువులు ఉన్నారు, జనక మహారాజు కూడా అష్టావక్రులు వచ్చారు. కాబట్టి అతను అనగానే, సరే నాయన, నీ యొక్క సందేహాలన్నీ నివృత్తి చేస్తాను, ఒక సభ ఏర్పాటు చేయి, అందరూ వింటారు, అది విని ఆచరణలో పెట్టిన వాడు బాగుపడతాడు, లేదా ఏదో విని వెళ్ళిపోతాడు అన్నట్టు. అప్పుడు ఈ యొక్క వశిష్ఠుల యొక్క అఖండమైన బోధ జరుగుతుంది. వశిష్ఠ రామాయణం అది మీరందరూ విన్నారు చాలా మంది. సో ఆ విధంగా బోధ జరిగిన తర్వాత అతనిలో పరివర్తన కలుగుతుంది. అంటే పరివర్తన అంటే ఏదో చెడ్డవాడని కాదు,
అతను అప్పుడు దానిని విని ఆచరణలో పెట్టడానికి ఉద్యుక్తుడవుతాడు. అతనికి మనస్సుకి శాంతి లభించింది చూసారా. ఏది సత్యమో తెలుసుకున్న తర్వాత, మానవ జీవితం యొక్క పరమార్థం తెలుసుకున్న తర్వాత అతని మనసుకి పరమ ప్రశాంతత లభించింది. అప్పుడు ఈ యొక్క సృష్టిలోని ఆ భేదాలు అతనికి అర్థమై ఎందుకు వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ జన్మ పరంపర వల్ల, కాబట్టి అలా ఉన్నాయని తెలిసిన తర్వాత అతను ఇహ పట్టాభిషేకానికి ఒప్పుకుంటాడనమాట. ఆ తర్వాత అంటే ఎప్పుడైతే ఈ యొక్క అహం బ్రహ్మాస్మి, నేను పరమాత్మని, నేను ఎవరో తెలిసింది, మానవ జన్మ అంటే ఎవడో, తర్వాతనే జరిగాయి అన్ని పరిణామం. అంటే అవన్నీ కూడా అతను అడవులకు వెళ్ళటం కానీ, ఇంకా ఇది అవ్వటం కానీ, తమ్ముడు ఇలా అనడం, రావణాసుడు, అందుకని ఎక్కడా కూడా అతను ఇది చేయలేదు. అయితే ఒకళ్ళు అడిగినట్టుగా ఆ అదే ఆయన విలపించాడు అన్నారు కదా, మరి పరబ్రహ్మం అయిన తర్వాత ఎందుకు విలపించాడని అడిగారు అప్పుడు ఒకసారి, ఇప్పుడు కాదు అవ్వాలి అడిగి. ఇక్కడ కూడా ఇది కావ్యం, ఇది కావ్యం రాయబడింది, అందువలన అతను విలపించాడు అని అతను కొన్ని శ్లోకాలు రాశారు ఆ వాల్మీకి, అంతే తప్ప అక్కడ నిజంగా ఆయన విలిపించింది ఏమీ లేదు. నేను తెలుసుకున్నాక ఎందుకంటే ఏడుస్తారు, ఎవ్వరు ఏడవరు. కర్తవ్యాన్ని అంటే తనకి ఏదైతే విధించబడిన ధర్మం ఉంటుందో, భార్యని వెతకటం అనేది భర్త యొక్క విద్యుక్త ధర్మం, విధించబడిన ధర్మం. ఈ మధ్యలో దానికి ఆయన కావ్యం కాబట్టి రామాయణాన్ని మహాకావ్యం అంటారు. కావ్యాల్లో వర్ణన ఎక్కువ ఉంటుంది, కావ్యం యొక్క ప్రోటోకాల్ అది, వర్ణనలు ఉండాల్సిందే, కాబట్టి ఆయన వర్ణన చేశారు అంతే తప్ప అక్కడ నిజంగా ఆయన ఏడ్చింది కాదు. కాబట్టి ఆ విధంగా రాముల వారు బ్రహ్మమయ్యారు, దేవుడు అయ్యాడు, నువ్వు ఆరాధించే దైవం అయ్యాడు. ముందరే దైవం అవ్వలేదు. అంటే ఇక్కడ చూడండి, ఒక మానవుడు దేవుడిగా పరమాత్మగా ఎప్పుడు మారాడు, తానెవరో తెలుసుకున్నప్పుడు మారాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు, ఆ మనస్సు అనేది, అంటే ఈ కనపడేదంతా భ్రమాత్మకము, మన మనస్సులో కలిగే సంకల్పాలు, కామాలు, అన్నీ కూడా వ్యర్థమైనవే. నీవెప్పుడైతే ఎలాంటి నీలో ఉద్రేకాలకి వాటికి విలువ ఇవ్వకుండా ఉంటాయో, నీలో కలుగుతున్నాయి అంటున్నాడు, వాటికి అప్పుడే విలువ ఇవ్వకు. అప్పుడే అంటే వెంటనే కలగగానే కొంచెం అంటారు కదా, ఎందుకురా ముందే అరుస్తా, కాస్త ఆలోచించి చెప్పింది అప్పుడు అరుదుగానే అంటారు. ఏవి మీరు మీ డైలాగులకి భిన్నంగా ఏదీ లేదు, ఆలోచించి మాట్లాడాలి, ఇవన్నీ అవే. కాబట్టి ఇవన్నీ అంటే ఎలా కుదురుతుంది, ఒక్కోసారి కుదరచ్చు, కుదరకపోవచ్చు, రకరకాలు. అందుకనే ఏమన్నారు, అరే ఈ నా సాధన చెయ్యి అంతే. కలికాలంలో అడవుల్లో చేయలేడు, ఏకాంతంగా ఉండలేడు, నానా గోలలు, ఎందుకంటే కలి ప్రభావం. అంటే ఇక్కడ కలి ప్రభావం అంటే ఎవరో వేరే వాడినాడు కాదు, ఆయన సృష్టి ఇంత చేశాడు, అయిపోయింది, బ్రహ్మం ఆయన ఇష్టం అని. మనం వ్యవహారానికి ఇదే ధర్మం, అక్కడ అలా ఉంది, ఇలా ఉంది, త్రేతాయుగము, ఆ యుగము, ఈ యుగం అని పేర్లు పెట్టుకున్నాం మనం మన వ్యవహారం కోసం. పరమాత్మ సృష్టి ఇలా చేశాడు అంతే. ఎలాగయ్యే వీళ్ళందరూ తరించేది అని ఆయనే అనుకున్నాడు, ఎవరో వచ్చి ఆయనకి ఏం చెప్పలేదు. ఆయన అన్నాడు, ఒరే పోరా, నువ్వు నామస్మరణ చేయి, నీకు ఆ తపస్సు కుదరదు, సమయాన్ని కేటాయించి పరమాత్మ గురించి. కాబట్టి ఇవన్నిటినీ వేదం, వేదం అంటే పరమాత్మ, అక్కడి నుంచి గ్రహించారు, గ్రహించిన వాళ్ళు మనకు అందించారు. వ్యాసులు వారు గ్రహించిస్తే వేరే గురువులు, అలా మనకి గురు పరంపరలో ఈ యొక్క విజ్ఞానం అంతా లభించింది. కాబట్టి నీకు లభించిన దాన్ని నువ్వు ఆచరణలో పెట్టాలి, అదే. కాబట్టి లేని మనసుకి ప్రాముఖ్యత ఎందుకురా, అప్పుడు నువ్వు ఆ సిచ్యువేషన్, ఆ టైము, ఇంకో దాన్ని బట్టి ఒకసారి సంతోషం, ఒకసారి ఏడుపు, నానాగోల, ఇంత చేస్తే జీవితాన్ని ఒకసారి వెనక్కి చూసుకుంటే ఏడుపులే కనపడుతున్నాయి తప్ప సంతోషాలు కనపట్టాలి. లిస్టు ఏడుపులదే ఎక్కువ ఉంది, ఎందుకంటే ఏడుపుల లిస్టు పనిలేక. కాబట్టి ఏడుపులు లేవు, సంతోషాలు లేవు, అవన్నీ కూడా ఆ ఆ సమయానికి అంతే. కాబట్టి ఇక్కడ అసలైనది అంటే నేను సర్వకాల సర్వావస్థలందు కూడా హాయిగా ఉంటాను, ఎలా ఉంటాను, ఎలా అయితే ఉండగలను అన్న ప్రశ్న వేసుకున్నవాడు
ఆ ప్రశ్నలు వేసుకునే ఆవశ్యకత లేకుండా పరబ్రహ్మమే ఒరే ఇదిరా, నువ్వు ఆ స్వరూపానివే, ఇలా ఉంటే చాలు నువ్వు అని చక్కగా సూక్ష్మంగా చెప్పేశారు. అలా ఎలా ఉండాలయ్యా, భలే కష్టం కదా అంటే, అందుకనే నామం తీసుకో అని చెప్పాడు. చాలా సులభంగా చెప్పాడు. నిన్ను ఏం చేయమల్లా, ఏమీ మానేయమల్లా. అయితే తొందరగా ఆ యొక్క స్థితి పొందడానికి నీవే నియమనిష్టలు పెట్టుకోరా అన్న. ఇప్పుడు ఎక్కడికైనా తొందరగా వెళ్ళాలంటే దానికి అనుగుణంగా తీసుకుంటారు కదండి, వెహికల్స్ ఏదో ఒకటి. ఏ షాపుకు అనుకోండి, ఇంటి దగ్గర గబ్బగబ్బు అన్నాడు వారు కొన్ని వెహికల్స్ పక్కన పెడితే. అవసరం లేదనుకోండి నెమ్మదిగా వెళ్తారు షాప్కి. అదే అవసరం అనుకోండి చాలా ఫాస్ట్గా నడుస్తారు కదా. ఇది అంతే. కాబట్టి నీలో తొందరగా స్థిరత్వం రావాలి అంటే ఏమిటి చేయాలి? కదలకుండా కూర్చోవాలంటే ఏం చేస్తారండి? ఆనుకునేది, కూర్చునేది, కాళ్ళ కింద గుచ్చుకోకుండా ఇన్ని చూసుకుంటారు కదా. అన్ని చూసుకున్నాకైతేనే మీరు కదలకుండా కూర్చోగలుగుతారు. మీ కంఫర్ట్ అది కుర్చీలోనా కింద ఎక్కడైనా సరే, అప్పుడు మీరు కాసేపు స్థిరంగా కూర్చోగలుగుతారు. కానీ ఆ మనస్సులోంచి ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ కదలలేరు. కాబట్టి ముందు మనస్సు నోరు మూయించాలి. నోరు మూయించడానికి బ్రహ్మాస్త్రమైన నామం తప్ప అన్యం లేదు. అయితే ఈ నామము మాత్రమే చేయాలంటే నిజంగా నీ బుద్ధి స్థిరంగా దృఢంగా టాట్ నేను ఈ పని చేయను. బాహ్యంలో చాలా ఉంటాయి, నేను ఇది చెయ్యను అన్నప్పుడు మీరు చేయకుండానే ఉంటారు. ఆ విధంగా నేను ఆలోచించను అన్న దృఢంగా మీరు నిర్ణయం తీసుకోగలిగితే ఏది చేయక్కర్లేదు. మీరు ధర్మంగా ఉంటూ దైనందిన జీవితంలో మీకు విధించబడిన ధర్మాలు ఏమున్నాయో అలా కళ్ళు మూసుకుని చేసుకో. కళ్ళు మూసుకున్నట్టే నిజంగా కళ్ళు మూసుకున్నది కాదు, ఏ ఆలోచన లేకుండా, ఏ ఉద్వేగాలు భావాలు లేకుండా చేసుకుంటూ వెళ్ళిపో. ఇది మనోరూపేక్షు కోదండ. కాబట్టి ఇక్కడ వీటన్నిటిని ప్రవర్తింపజేయవాడు ఆ పరమేశ్వరుడే. నిన్నే చెప్పుకున్న పరమేశ్వరుడే అంటే ఎవరు? నిత్య అనిత్య వస్తు వివేక ఉండాలి. అదే సత్యం తెలుసుకోవటమే. అన్నీ నశించేవే, ఏవి నశించకుండా ఉన్నాయండి? అన్నీ నశించేవే. ముందు అవన్నీ నశిస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి నువ్వు నశించకుండా ఉండాలి. కొన్ని వస్తువులు నువ్వు పోయినా ఉంటాయి కరెక్టే, కానీ ఎప్పటికోప్పటికి పోతాయి. అవి పాతకాలం వెళ్ళి కూలిపోవటం లేదండి. ఉంటాయా? పోనీ వాటే లేదంటే అది నశించే వరకు నేను ఉంటాను అంటే ఉండగలుగుతా. నీ దేహం ఎప్పుడు రాలిపోతుందో నీకే తెలీదు. ఏ సెకండ్ ఏం జరుగుతుందో నువ్వు చెప్పలేవు. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా పోవటం అనేది చాలా న్యూస్లో ఉంటారు, నీ రీల్స్లో చూసుంటారు, రకరకాలు కదండి. కాబట్టి చోర కాముకాదులకు తాము సంకల్పించు కృత్యములు పాపకార్యములని క్షణిక మాత్ర సుఖదాయకములే అని తోప తోపకున్నను నింద్యములని కష్టఫలదాయకములే కావచ్చునని తెలియకుండా ఉండదు. మీకు తెలియదంటే ఒకళ్ళని తిడితే వాడు బాధపడతాడు, నేను అనవసరంగా వాడిని తిడుతున్నానన్న సంగతి కూడా నీకు తెలుసు. దొంగతనం పాపం అని తెలియదండి, అయినా చెయ్యరా? చేస్తా. ఇలా రకరకాలు కాముకులు అంటే అర్థము అవసరం లేనివన్నీ కోరుకోవటం. అన్నిటికీ మనం భయంకరమైన అర్థాలే తీయక్కర్లా, వెధవ పనులన్నీ అవే కామాలే. అంటే నీకు అందుబాటులో నీ దగ్గర ఉందనుకోండి, 100 రూపాయలు ఉంది, 100 రూపాయలకి కొనుక్కో, ఎవ్వడొద్దనలా. అదేం కోరిక అనరు. ఎందుకంటే నీ దగ్గర ఉంది, 100 రూపాయలకి నీకు కావాల్సింది కొనుక్కో. 100 రూపాయలకి నాకు ఇంకా ఎక్కువ కావాలి అని నువ్వు ప్రయత్నం చేయడం ఉంది చూసారా, అది కోరిక. అది మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉండదు. ఏదైనా సరే మీ అంటే మీ యొక్క తాహత అనండి, స్తోమత అనండి, మీ దగ్గర ఎంత ఉందో అంతేనండి. పొట్ట ఎంత ఉందో అంతే తింటారు, కానీ పక్కవాడు తింటున్నాడు మీరు తింటే ఏమవుతుందండి? కదా. ఖాళీ ఎగ్జాంపుల్ అర్థమైతే ఎవరు కూడా అనవసరమైన వాటికి అప్పులు చేసి ఖర్చు ఇస్తాడు. బ్యాంకు వాడు లోన్ ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు? నువ్వు ఆలోచించుకోవాలి, బ్యాంకు వాడు లోన్ ఇస్తున్నాడు, నేను కట్టగలుగుతానా లేదా అని ఆలోచించుకోవాలి. కట్టలేకపోతే ఏమిటి పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి. మరి వాడికి దొరకకుండా పారిపోగలవా, అది కూడా ఆలోచించుకోవాలి. ఇలా ఎన్నో ఉంటాయి. కానీ ఎందుకంటే అది నీ దగ్గర ఉన్నప్పుడే కొనుక్కో. ఎంత హాయి, చక్కగా మన దగ్గర ఉంది, మళ్ళీ అయితే మనం కట్టగలం
అన్నప్పుడు దాన్ని మనం అంటే అనుభవించగలంతో ఆనందంగా. చెప్పాను కదా ఒక ఆవిడ, ఎందుకండి తాహత లేదు, నిజంగా అవసరము లేదు. ఆవిడ గొప్పగా పోరు పెట్టేసి కారు కొనేశారు. అంటే కొంతమంది ఉంటారు కదా, ఆడవాళ్ళల్లో ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, భేషజాలకు పోయేవాళ్ళు. కారు కొనేసింది. ఇక కొన్నప్పటి నుంచి దాని మెయింటెనెన్స్ ఎన్ని కొనంగానే సరిపోయిందా? లేదమ్మా. చాలా. ఇక వాళ్ళ అవ్వలేదు. ఎందుకంటే ఇటు ఇది కట్టాలి, పెట్రోల్ పోయి అసలు ఎన్ని ఒక వస్తువు ఏమైందంటే మళ్ళీ దాన్ని ఓ ₹1,00,000కో 2,00,000 తక్కువగా అమ్మాల్సి వచ్చింది. చూడండి ఎంత నష్టం. అదేదో ఆ బుద్ధి ఆయన చెప్పినా వినలేదు ఆవిడ. ఇలా రకరకాలుగా ఇలాగే కొంతమంది నగలు కొనేసుకుంటారు, కొంతమంది ఇళ్ళు కొనేస్తారు, రకరకాలు. అది తప్పంటే తప్పే. ఎందుకు ఇప్పుడు అది లేకపోతే మీకు జరగట్లేదా? నీ దగ్గర ఉన్నప్పుడు చక్కగా హాయిగా అది పొందే ఆనందం. అదే విధంగా నీవు ఆ యొక్క పరబ్రహ్మ వేరా అంటే ఆనంద స్వరూపుడు అని అర్థం. ఇక్కడ పరబ్రహ్మం అంటే ఏదో అనుకున్నారు. నీ యొక్క అసలే చిన్నపిల్లలను చూడండి, వాడు ఎలా ఉన్నా చక్కగా ఆనందంగా ఉంటాడు. ఏదన్నా చిన్నది కలిగితే అది వాడి వల్ల కాదు కాబట్టి, ఆకలి వేసింది అనుకోండి, వాడంతట వాడు ఏది చేసుకు తినలేడు కాబట్టి ఏడుస్తాడు. చిన్న చిన్న మాటలు వస్తే ఆకలి వేస్తుంది అంటాడు. వర్డ్ తెలిస్తే వాడు ఆనందంగానే ఉంటాడు. చెప్పాం కదా, వాడికి మీరు ఇనప గొలుసులు వేసిన ఆనందంగానే ఉంటాడు, వేయకపోయినా ఆనందం, చింకి గుడ్డలు వేసినా వాడు ఆనందం. అంతేగాని చిరిగింది వేసింది ఏమంటారు వాడికి ఆ బాహ్యంతో పనిలేదు వాడు. అందుకనే అద్వైతంలో ఎక్కువగా ఆ పసిపిల్లలతోటే పోలుస్తారు. వాడిలో నేను అనేది రాకముందున్న స్థితినే పోలుస్తారు. వాడు ఎలా ఉన్నా ఆనందంగానే ఉంటాడు. కానీ ఆ లేని మనసు గురించి నీకు తెలుసు, నువ్వు చేసే పని అధర్మం అని తెలుసు. అధర్మం అని తెలిసేది ఇక్కడ అదే అన్నారు. వాడికి తెలియకుండా వాడేం చేయలే. తెలియకుండా తిడతారండి, వాడు కొట్టడు అన్న ధైర్యం ఉన్నప్పుడు తిడతారు, కానీ ఇలా తిడతారా అంటే ఇక్కడ ఇవన్నీ కూడా తెలిసి చేసే పనులని చెప్పటం, అధర్మాలు చేయటం, అసత్యాలు ఆడటం. ఈ సత్యాసత్యాల గురించి ఎన్నోసార్లు చెప్పుకున్న అబద్ధాలు ఆడటం అనేది పెద్ద రహస్యవర్తనం అంతయు పాప ఫల సూచకమే. రహస్యంగా నువ్వేం చేసినా, అందుకే దాచుకున్నవాడు దొంగ అన్నారు. దాపరికాలన్నీ అంతే కదండి. మీరు బ్యాంకులో డబ్బులు పోగేశారు అనుకుందాం, ఎవ్వరికి చెప్పలేదు, రహస్యంగా దాచారు, సరే పోయారు. అప్పుడు ఏమిటంటే వాళ్ళ పరిస్థితి, అంటే ఒట్టిగా ఉదాహరణకు చెప్తున్నాను నేను. కాబట్టి రహస్యం అయినదంతా పాపమే అంటే అది నీకు ఎక్కడ లాభిస్తుంది? నీ పిల్లలకి లాభిస్తుందా, నీ చుట్టాలకి లాభిస్తుందా? ఎందుకంటే నువ్వు వేసావని మూడో కంటికి తెలిస్తే వాళ్ళు ఏమంటారు, ఏదో ప్రయత్నాలు చేస్తారు. అందుకే నామినీలు వచ్చారు ఇప్పుడు. ఎవరో ఒకళ్ళ నామినీని పెట్టుకోండి అన్నాడు. ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉంటాయండి. ఈ ప్రపంచాన్ని పట్టుకుంటే ఎంతకీ మీరు ఇది చేయలేరు. అందుకే ఒక్కడే పరమాత్మ, దైవం ఒకడే, గురువు ఒకడే. మళ్ళీ నలుగురు గురువుల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎందుకు పనికిరా. ఒకళ్ళని పట్టుకోండి, ఒక మార్గంలో ప్రయాణిస్తే గమ్యస్థానం తొందరగా చేరుకుంటారు. అంతేగాని ఇటు పోయి అటు చేస్తే ఎప్పటికండి గమ్యస్థానం? అందుకని హాయిగా నామాన్ని తీసుకుని చేసుకోండి. గురువు దొరుకుతాడా, పరమాత్మ దొరుకుతాడా, ఎవరో ఒకడు దొరుకుతాడు నువ్వు చేసింది. అది కాబట్టి రహస్యవర్తనం అంతా పాపమే. కష్ట నష్టములను తద అనుభూతులు వారికి తెలిసినను సంకల్పన నిర్వహణనందలి మమతయే ఆ పనులు చేయిస్తుంది. ఎన్ని చేయటం లేదండి, ఇదేం మీకు తెలియందేం కాదు. ఈ పదాలకు అర్థం అంటే ఆచరణ మీకు తెలియంది కాదు. ఈ లంచాలు తీసుకోవటం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఏదో లంచం, వాడికి ఎప్పటికో అప్పటికి తప్పదు. అందరి ముందర తీసుకోరు కదండి లంచం, రహస్యంగా తీసుకుంటారు కదా. వ్యక్తుల కాయిక మానసిక ప్రవృత్తులన్నీ అన్ని జన్మముల నుండి తెలిసి తద్ ఉచిత ఫలితములను ఉత్తర జన్మలను ప్రసాదించు పరమేశ్వర శక్తియే కోదండం. అంటే అదేదో చేస్తే కానీ నీకు చెప్తాను ఆవిడ, ఒరే ఇలా ఉండరా, నిన్నే చెప్పుకున్నాం కదా, నీకు పనికొస్తుంది, నిన్ను రక్షించడానికి పనికొస్తుంది.
కర్ర అంతే కదండి, రెండింటికి పనికొస్తుంది. అవును. రైతులు చూడండి, ఒక కర్ర పట్టుకుని బయలుదేరతారు పొలాలకు వెళ్ళేటప్పుడు. ఉమ్. కాదు ఎందుకు, ఏదైనా ఎదురొస్తే ఏ పాములో వాటిని వెళ్ళగొట్టడానికి, ఏ కుక్కలు వస్తే తరమడానికి, ఉమ్. పొలంలో పక్షులు, ఇలా రకరకాల కర్ర కేవలం ఒకదానికి నడవడానికే కాదు కదండి, అనేక రకాలుగా ఉపయోగం. అవును. ఈ మనోరూపేక్షు కోదండ నామాన్ని ఉపాసించే వారికి నిత్య అనిత్య వివేచనం చేకూరుతుంది. కాబట్టి ఉపాసన అంటే ఏంటి? ఆచరణ. ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఆచరణ అంటే. అంటే బాహ్యమైనదన్నీ నశించేదిరా, నువ్వు కంగారు పడు. ఎందుకండి అభిప్రాయాలు అవి ఇవి? హాయిగా ఆనందంగా ఉందా, ఉమ్. పరమానందంగా ఉండండి. నీ అమ్మ. అసలైంది ఏంటో తెలుసుకోండి. ఇటు అటు పరుగులు ఎత్తకండి. ఇప్పుడు అటు ఇటు పరిగెడుతున్నారు కదండి, సూపర్ మార్కెట్లో వచ్చి అన్ని అక్కడే దొరుకుతాయి. ఇక అక్కడే తిరుగుతూ ఉంటాడు వాడు, కిందకి పైకి చుట్టూరా తిరుగుతూ ఉంటాడు. ఆఖరికి బయటకు వచ్చాక చూస్తే అసలు ఎందుకు ఉండదు. ఎందుకన్నా పూర్వకాలం పచారీ కొట్టు అంటే పచారీ కొట్టుకు వెళ్ళటం, మనం కొనేసుకుంటాం, హాయిగా లిస్ట్ తీసుకెళ్తాం, గొడవ ఉండదు. లోపలికి రానివ్వరు చూడండి, పూర్వకాలం కొట్లలో బయట నిల్చోబెడతాడు, అందుకని నోరు మూసుకుని కావాల్సినవన్నీ లిస్ట్ రాసుకుని వెళ్ళిపోయేవాడు, అయిపోయి. ఇప్పుడు లిస్ట్ రాయరు, ఆ సెల్ ఫోన్లో రాస్తారు, మర్చిపోతారు. కనపడుతూ ఉంటాయి కదా అనుకుంటారు. అవసరం లేనివన్నీ కనపడతాయి, అవసరమైనవి మర్చిపోతారు. ఇలా రకరకాల. సూపర్ మార్కెట్లో లిస్ట్ ఇస్తే వాడేమి ఇవ్వడు, ఆన్లైన్లో అయితే లిస్ట్ ప్రకారం పంపిస్తారు. అందుకని ఆన్లైన్ సిస్టమ్ కూడా వచ్చింది. ఇలా రకరకాలు. కాబట్టి ఈ నిత్య అనిత్య వస్తు వివేకం కలగాలి అంటే, అమ్మను ఉపాసించాలి అంటే అర్థం ఏంటి అంటే, నీకు అమ్మ తెలియజెప్పింది ఉన్నది ఇదే, కాబట్టి హాయిగా ఉండరా. నీకెందుకు, నేను కదా, నిన్ను పుట్టించింది నేను, నిన్ను పెంచింది నేను, నీకు బుద్ధి ఇచ్చింది నేను. అసలు ముందు నీకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో చెప్పిందే నేను కదరా, ఇంకేమిట్రా నీకు అలా అంటుంది అమ్మ. అది తెలిసిన తర్వాత పరుగులు ఎత్తక్కల, ఎక్కడికి వెళ్ళకల. రమణ మహర్షి తెలిసాక ఎక్కడికి వెళ్ళాడండి? ఆయన అరుణాచలం వదిలి వెళ్ళలేదు. ఆయన కావలసిన వాళ్ళు ఆయన దగ్గరికే వచ్చారు. ఆయనకి ఏమైనా బోర్ కొట్టిందా? లేదమ్మా. బోర్ కొట్టిందంటే ఆయన మనిషి అయితే బోర్ కొడుతుంది మీకులాగా. మీకు బోర్ కొట్టదండి కొన్ని రోజులు వరుసగా. అందుకే కదా బచ్చి ఇంట్లో ఉండి బోర్ కొట్టింది, ఉండి ఉండి ఎక్కడికైనా వెళ్దామా అనుకుంటారు. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, ఒక క్షేత్రానికి వెళ్తారు. బోరు కొడితే క్షేత్రానికి వెళ్తే ఎలాగా? లేకపోతే వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు అని వెళ్తారు. లేదా అదేంటి కుంభమేళాలో ఏవో జరుగుతున్నాయంటే పుణ్యం సంపాదించేయాలి. ఇప్పుడు బోర్డంత పుణ్యం ఒకటేసారి వచ్చేయాలి. ఒకేసారి తినగలరండి? తినలేనప్పుడు పుణ్యం మటుకు ఒకేసారి ఎలా వస్తుందండి? అక్కడికి వెళ్ళేది కూడా నువ్వే మనసుతోటే వెళ్తావు. నానా గోల. క్షేత్రానికి ప్రశాంతంగా వెళ్ళొచ్చామని చెప్పండి, చూస్తాను ఎవరన్నా. ఇలా రకరకాల. కాబట్టి నిత్య అనిత్య వివేచన కలగాలి. ఓ వస్తువు కొనుక్కున్నారంటే దానివల్ల ఉపయోగం ఉండాలి కదా, బాగుందని కొనుక్కుంటే. కాబట్టి ఇక్కడ మనకి ఈ కామక్రోధాలు ముందర చెప్పినా కూడా వాటన్నిటికీ మూల కారణమైన మనస్సును చెప్పారు. అదేది చెప్పకుండా డైరెక్ట్ గా మనస్సు చెప్తే బాగానే చెప్తారండి, నాలో ఎన్నున్నాయి ఏది అని. అందుకని ఎక్కడైనా సరే అమ్మ నామాలు, అమ్మ అంటే అమ్మ స్వయంగా ఇచ్చిన నామాలు కదా, ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇస్తుందండి? ఆ నామాల కూర్పు అలా ఉంటుంది. మాట్లాడటం వచ్చిన వాడు చక్కగా మాట్లాడతాడు, దేని తర్వాత ఏది మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడు. వాళ్ళని మంచి వక్త అంటారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అనుకోండి, ముందు వెనకలు అది ఇది అని, అప్పుడు వినబుద్ధి కాదు కదా. సంగీతం కూడా చూడండి, చక్కగా ఆ పద్ధతి ప్రకారం పాడితే తెలియని వాడు కూడా ఆనందం. అదే వాడు ఇష్టం వచ్చినట్టు పాడాడు అనుకోండి, తెలుసు కదా మీకు, ఎందుకంటే మీ సంగీతం మీకు తెలుసు కదండి. రేడియో ఉన్నప్పుడు మీ పాట మీకే అద్భుతంగా ఉంటుంది, తప్ప నాకు ఇంత గొంతుందా అని. రేడియో పని చేయగానే అసలు స్వరం తెలుసు.
పెద్దగా ఎక్కడికో నిత్య వివేకానికి ఎక్కడికో వెళ్ళక్కర్లా. మీ గొంతు బ్రహ్మాండంగా ఉందో లేదో తెలియాలి అంటే కాసేపు రేడియో పెట్టుకుని రేడియోతో పాడుతూ దాన్ని ఆపేసేస్తే తెలిసిపోతుంది మీ గొంతు. సరే, అలా నిరుత్సాహపడక్కర్లే. సాధన చేస్తే అది కూడా చక్కగా పాడు. సాధన చెయ్యాలి. ఎలా పలకాలి ఏమిటి అనేది ఒక గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు ఆ యొక్క ఇది సరిగ్గా అప్పుడు వాడు రేడియో ఉన్నా లేకపోయినా చక్కగా పాడతాడు. ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా లేకపోయినా వాడు పాడగలుగుతాడు. చూసారా సాధన. ఆ తెలియని సాధన చేయడానికి గురువుల ఆవశ్యకత. ఎక్కడైనా అంతే కదండి. ముందు సీనియర్స్ దగ్గర చేస్తారు కదండి కొన్నాళ్ళు. డాక్టర్ చదవగానే వచ్చేసి పేషెంట్ మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తారా? కదండి. వాళ్ళు ఎవరి దగ్గర సీనియర్ డాక్టర్ దగ్గర ఇలాగా కొన్నాళ్ళు చేసుకుని అనుభవంతో. ఏదైనా అంతే, ఏవో కొన్ని మాత్రమే ఏదో జరుగుతాయి. కానీ ఏదైనా కూడా వాడికి ఎక్కడో ఒకటి నుంచి దాని యొక్క ఇది తెలియాలి, వివరం. అంటే మనోరూపేక్షు కోదండంలాగా అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. పక్కవాడిని పెట్టడం తేలికేనండి, ఒక్కోసారి అది కూడా కష్టం. ఎందుకు వింటాడండి వాడి మాట? వాడు మీ మాట మీరే వింటాలా? మీ మాట పక్కవాడు ఎందుకు వింటాడు? వినాలి అనుకుంటేనే తలకాయ నెత్తి. అందుకని శుభ్రంగా అనే మాటలు అనేయండి. వింటే వింటాడు, లేకపోతే లేదు. కోపం వచ్చింది 4 మాటలు అనేయండి, నష్టం ఏమిటి? సరే, పంచతన్మాత్ర సాయక. ఈ దీర్ఘాలు ఇవి అన్ని కూడా చక్కగా పలకాలి. రకారానికి రుకారానికి తేడా కూడా తెలియాలి. పంచతన్మాత్ర సాయక శబ్ద స్పర్శ రూప రసగంధములనబడు జ్ఞానేంద్రియములు ఈ యొక్క పంచతన్మాత్రలు అంటారు. పరమేశ్వరి దీనిని బాణములుగా ఉన్నాయి ధరించిందిట. పరమేశ్వరి యొక్క వామం అంటే వామార్థం, ఆ కరం వామములో ఉన్న కరమున ధనస్సును, ఊర్ధ్వకరమున బాణములను ధరించి ఉన్నది. ధనస్సు లేక బాణములను అంటే ఆ అది వేస్ట్ కదండి. ఆవిడ విల్లును పట్టుకుని ఆ విల్లులో బాణాలు ధరించకపోతే వేస్ట్ అవుతుంది కదా. బాణాలు ఉండాలి కదా వేయడానికి. పొట్టిగా షో పీస్ లాగా పట్టుకుంటే ఎట్లా? అందుకని ఆవిడ పట్టు. అయితే ఇక్కడ బాణాలంటే అర్థమైంది కదా. ఆవిడ నిజంగా ఏవో బాణాలు విల్లంబులు అలా ఏం పట్టుకోలేదు. ఈ యొక్క జ్ఞానేంద్రియాలు అనేవి పట్టుకుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ అనుసంధానం అంటే ఎట్లాగా అనేది గురుముఖంగా తెలుసుకోవాలి. ఇష్టం ఉన్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు కదండి బాణాలు. ఎప్పుడు వాడాలో అప్పుడు వాడితే దానివల్ల ప్రయోజనం. అంతేగాని ఇష్టం ఉన్నట్టు వాడతారా? లక్ష్యం తెలియాలి. లక్ష్యానికి తగ్గట్టుగా వేస్తే ఆ బాణం యొక్క ప్రయోజనం. అందుకని గురువు అయితే అలా ధనుర్విద్య అయినా ఏ విద్య అయినా సరే. ఇప్పటి వరకు మనస్సు ఉందని తెలుసండి, మనసుని ఎలా వాడుకోవాలో తెలిసిందా? తెలిసిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టు వాడుతుంటే అనుభవిస్తున్నారు కదండి. ఇంతకుముందు అనుభవించేదాన్ని పట్టించుకోవాలి. ఇప్పుడు మనసుని ఇష్టం వచ్చినట్టు వాడినప్పుడు ఆ మనస్సుకు కలిగే ఖేదాలనండి, క్షణిక ఆనందాలనండి ఇప్పుడు అర్థమవుతున్నాయి కదా. అదే అవును కదా, గురువు గారు చెప్పారు కదా అని. ఇష్టాలు మళ్ళీ మనసును జోడించినప్పుడు నానగోలలు. కాబట్టి గురువు ముఖతంగా తెలుసుకున్నప్పుడు కదండి మనసు గురించి తెలిసింది. లేదా మనసు గురించి ఏం తెలిసిందంటే ప్రేమల గురించి ఏం తెలిసింది? ఇష్టమైతే ఐ లవ్ యూ అన్నారు, ఇష్టం లేకపోతే ఐ హేట్ యూ అన్నారు. అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు పాపం లవ్ యూ అనాలన్నా హేట్ యూ అనాలన్నా ఆలోచించాల్సి వస్తుంది కదా మరి. అయ్యో రామ. కాబట్టి లక్ష్యం సిద్ధించాలి అంటే మీకు తెలియాలి, ఆచరణ తెలియాలి. ఒక వస్తువుని ఎలా వాడాలి, అందుకని కింద రాస్తారు ఇన్స్ట్రక్షన్స్. అవన్నీ ఎలా వాడాలో దాని గురించి తెలియాలి.
ఆ తెలియచెప్పేవాడే గురువు. ఉమ్. కాబట్టి గురుముఖత అన్నారు. అంతే మనసు గురించి మీరు ఎన్నెన్నో చదవండి పుస్తకాలు, ఆచరణ పెట్టగలుగుతారా? లేదమ్మా. ఎందుకంటే పుస్తకంలో లేదమ్మా. చదివి మిమ్మల్ని ఏమి భయపెట్టదు, లేకపోతే అమ్మో అనిపించదు. ఇక్కడ భయం అంటే అర్థం ఏంటంటే ఆ గురుముఖత బోధలో మీకు మీరు చదువుకున్నది బోధ అవ్వదు. ఎందుకంటే చదివేశారు, అవును కదా అనేసారు, దాన్ని మర్చిపోతారు. కానీ ఒక మీలాంటి మనిషి అనుకోండి, ఆచరణలో పెట్టిన వాడే గురువు. ఆచరణ పెట్టకుండా చెప్తే అది టాళ్ళతో సరిపోతుంది. ఉమ్. కాబట్టి ఇక్కడ ఆచరణ పెట్టిన గురువు అయితే ఘంటాపదంగా చెప్తావు, రే నువ్వు ఇలా అనుభవించి తీరుతావురా, ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఇలా చెయ్యి. దాని యొక్క సూక్ష్మాలు బోధిస్తాడు, వాటిలోని కష్ట నష్టాలు అన్నీ చెప్తాడు. అందుకని ఇది అత్యంత సులభంరా ఈ సాధన, ఇది ఆచరణ పెట్టు, ఇలా చెయ్యి అలా చెయ్యి, మార్గదర్శకుడు అని. కాబట్టి మీరు అప్పుడు లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలుగుతారు. బీజ రూపంలో ఈ శబ్దాలు అన్నీ కూడా రూపరహితములు కాబట్టి నీకు కనపడవు. దృశ్య ప్రపంచ నిర్మాణమునకుగా స్థూలదేహ నిర్మాణార్థము పంచభూత తన్మాత్రల పంచీకరణం చేసి తన కార్యసాధనకు ఉపయోగించుకున్నటచే పరమేశ్వరి పంచతన్మాత్ర సాయకాన్ని సృష్టించు. అంటే ఆవిడ సృష్టించిన ఈ దేహాల నుండి వీటన్నిటికి అన్నిట్లో కూడా ఈ యొక్క శబ్ద స్పర్శ రూపరస గంధాలు అన్నీ ఉంటాయి. వాటిని మళ్ళీ మనకి వాయువు భూమి వీటితోటి పోలుస్తాయి. ఆ శబ్ద స్పర్శాలు అనగానే అన్నింటిలోంచి శబ్దం వస్తుందా, ఏమంటే స్పర్శ ఉంటుందా, ఏమంటే గంధం ఉంటుందా అంటే లేకుండా ఎక్కడ ఉంటాయండి, ప్రతిదానికి ఏదో ఒకటి ఉంటుంది. ఉమ్. ఎందుకంటే అన్నిట్లో ఆ పరమాత్మ ఉంది కాబట్టి. అన్ని శబ్దాలే చెయ్యవు, అలా అన్ని గంధాన్నే ఇవ్వవు, వాసననే ఇవ్వవు. ఆ యొక్క వస్తువుని బట్టి ఉంటుంది, దాంతో చేస్తుంది కాబట్టి ఆ అమ్మ దానిని అలా అన్నారు. కేవలము చెయ్యడానికే ఉపయోగించింది ఆవిడ. ఆవిడ ఏదన్నా పుచ్చుకుంది అంటే అది మల్టీపర్పస్. నిన్ను సరిచేయాలి, నీకు ఎదురొచ్చే వాటిని అంటే వాటి నుంచి నిన్ను రక్షించాలి. కేవలం అవే చేయదు ఆవిడ, ఎన్నో రకాలుగా చేస్తుంది. దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బాస్ అనుకుందాం, ది బాస్ ఆయన ఏదైనా చేయగలడు. రూల్ పాస్ చేస్తాడు, రూల్ని మళ్ళీ ఇచ్చేస్తాడు, ఆయన ఇష్టం. ఇవాళ ఇది రూల్ అంటాడు, ఒక గంట తర్వాత అట్ట అది కాదంటాడు. నువ్వేం చేయలేవు, నోరు రోజుకునే దాన్ని ఆచరించటమే. ఎందుకంటే ది బాస్. ఇక్కడ మన అమ్మ గురించి కంటే అమ్మ ది బాస్. ఆవిడ దేని ఏ విధంగానైనా ఉపయోగించుకునే శక్తి ఆవిడకు ఉన్నది. మీకు ఒక దేంట్లో అయినా ప్రావీణ్యం ఉందనుకోండి, మీరు ఆ ప్రావీణ్యంతో ఎలాగైనా దాన్ని మార్చగలుగుతారు. అంటే అమ్మవారిలాగా కాదు, ఆ ఉన్న దాంట్లోనే ఏదో కొంత మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు. చిన్న చిన్న రిపేర్లు వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇంట్లో వైర్ కనెక్షన్ చేసుకోవచ్చు. పాజిటివ్ నెగిటివ్ తెలిస్తే ఏదో ఇస్తూ ఉంటాడు, ఇది అని మనం చిన్న చిన్నది చేసుకోగలుగుతాం. బేసిక్ నాలెడ్జ్ అంటారు కదా, అంతకన్నా ఎక్కువ వెళ్ళలేదు. కానీ అమ్మ అయితే బియాండ్ కూడా వెళ్ళగలుగుతుంది. కాబట్టి అమ్మ అది. ఇవన్నీ కూడా స్థూల సూక్ష్మ కారణాలని 3 రకాలుగా ఉంటాయి. పుష్పబాణములు స్థూలములు, బీజ రూపములు సూక్ష్మములు, వాసనా రూపములు కారణం. సరే, మీకు ఇవి బీజ రూపాలు ఇవన్నీ అక్కర్లేదు కాబట్టి అవి చెప్పట్లేదు. ఎందుకంటే ముందు అసలు పరమ సత్యం తెలుసుకుంటే బీజాక్షరాలతో పనేం లేదండి. ఎందుకంటే బీజాక్షరాలతోటి చాలా నియమనిష్టలు ఉండాలి, మనసు ముందు శుద్ధంగా ఉండాలి. ఒక బీజాక్షరాన్ని పలకాలండి చాలా నియమనిష్టలు ఉండాల్సి వస్తుంది. కొన్నిటిని మీరు మరి వదులుకోవాల్సి వస్తుంది, ఎన్నో ఉంటాయి. అందుకని అవన్నీ అక్కర్లేదు. మీకు ఏం కావాలో అది తెలుసుకుంటే చాలు కదండి, అనవసరమైన వాటి గురించి ఎందుకు. ఏమి అక్కర్లేదు. ఏ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుందే చాలు, కానీ ఆ స్విచ్ కనెక్షన్ అదైతే లోపల నుంచి ఏమి ఇచ్చారు ఎందుకంటే మీకు అక్కర్లే కదా. ఏ స్విచ్ లైట్, ఏ స్విచ్ ఫ్యాను, ఏ స్విచ్ ఏసీ ఇలాంటివి తెలిస్తే చాలు కదా. అంతేగాని లోపల వాడు ఏ వైపు పెట్టాడు, ఎలా పెట్టాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాడు, అవన్నీ నీకెందుకండి, అక్కర్లా. మనకి ఏది అక్కర్లేదు.
ఆ అసలైంది నీకు ఏది అవసరమో అది తెలిస్తే చాలు కదా మామూలుగా బాహ్యంలో. కానీ నీవు పరమానందంగా ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలంటే నువ్వెవరో నీకు తెలియాలి. అంతేకాని ఈ వస్తువుల గురించి అక్కర్లేదు. చెమట పోసినప్పుడే ఫ్యాన్ కదండి, చల్లేస్తుంటే వేసుకుంటారా? అప్పుడు మాత్రమే నీకు ఆ స్విచ్ తోటి ఫ్యాన్ తోటి పని. బాహ్యమన్నీ అంతే అవసరార్థమే. కానీ నీకు తెలియబడిన తర్వాత ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది అన్న తర్వాత ఆచరణ అనేది అత్యంత ముఖ్యం. లేదా తెలిసింది వేస్టే కదండి. ఇప్పుడు ఏదో ఊరు వెళ్ళారు, ఏదో పని మీద వెళ్ళారు, లేదా క్షేత్రానికి వెళ్ళారు అనుకోండి. అక్కడ రూమ్ చాలా బాగుంది, ఏసీ ఉంది, అన్ని ఉందని రూమ్ లోనే కూర్చుంటారా? బయట ఎండగా ఉంది లేండి అని. అంటే వెళ్ళిన పర్పస్ వెళ్ళాలి కదా, దైవాన్ని ఏదో ఒకటి ఆ పని మీద వెళ్ళారు, ఏ పని మీద. కాబట్టి ఇక్కడ మానవ జన్మ ఎందుకు తెలిసిందో మీరు ప్రయత్నం చేయబోయి ఇప్పుడు మీకు తెలిసింది. తెలిసిన తర్వాత ఆచరణ పెట్టి తీరాలి, ఆప్షన్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది మళ్ళీ కాలాతీతం అయిపోదు. అప్పుడు ఏం చేయాలి లాభం అండి? అందువలన అవసరం లేనివి వదిలేస్తున్నా. అక్కర్లా బీజాక్షరాలు ఓంకారం జపించక్కర్లా. చెప్పాం కదా, ఓంకారం జపించాలంటే లోపల నుంచి ఎంతగా అకార ఉకార మకారాలు ఎలా పలకాలో తెలియాలి. అంత తెలిసేపోయి గురువుల దగ్గరికి వెళ్ళి ఎందుకండి అంత కష్టం? కలికాలంలో పరబ్రహ్మను పొందటము చాలా సులభం, అన్ని యుగాల కన్నా కూడా. కేవలం నీకు నచ్చిన నామమే అన్నారు. లేదు గురువు చెప్పిన ఒక నామం తీసుకో, ఎంతో సులభం అసలు. ఏమంటే గురువులు ఎలా దొరుకుతారు? అందుకే నీకు నచ్చిన నామాన్ని జపం చేయి. నీకు గురువు కావాలంటే గురువుని ఇస్తాడు. ఏది ఆ నామం చూసుకుంటుంది నీ సంగతి. హాయిగా చిన్న నామాన్ని చూసి పట్టుకోండి. చెప్పాను కదా, మాక్సిమం అసలు 3 అనుకున్నా సరే, వాసుదేవ నచ్చుతుందేమో ఎవరికన్నా అని 4 అక్షరాలు. మీ ఇష్టం, ఎంత సింపుల్ గా ఉంటే అంత చక్కగా తొందరగా లీనం అయిపోవచ్చు. వాసుదేవ 4 అక్షరాలండి. అదే రామ శివ అన్నారు అనుకోండి, 4 అక్షరాలకి రెండు సార్లు ఇది అయిపోలేదు. మోక్షం అడుగుతారు కాబట్టి చెప్పటమే. నచ్చితే తీసుకోండి, వాసుదేవ తీసుకోవద్దు అంటలేదు నేను. ఇక మీకు ఇక్కడ ఆ విధంగా చక్కగా పరమానందంగా సత్యంలో ఉండొచ్చు. అనవసరమైన వాటి జోలికి వెళ్ళకండి. ఏవేవో స్తోత్రాలు చదివేసేయాలి, ఏవేవో చేయాలి, అక్కర్లా. మీకు నచ్చిన స్తోత్రం చదవండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా ఆ స్తోత్రం చదవండి, నష్టమే లేదు. వాళ్ళే మిమ్మల్ని ఏమని. నేను కూడా అంతే. నాకు లలిత సహస్రనామం ఫస్ట్ బాగా వచ్చు. భగవద్గీత అదేదో 12వ అధ్యాయము అదో. సరే 12వ అధ్యాయం అది చదివే, లలిత సహస్రనామ స్తోత్రం వచ్చు నాకు, కొంచెం కాస్త ఇది వచ్చు. నేను ఏ గుడికి వెళ్ళినా అదే చదివేదాన్ని. బానే ఉన్నాను కదండి నేను, అందుకని చెప్తున్నా. మీకు ధైర్యం కోసం చెప్తున్నా. సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, లేకపోతే ఇప్పుడు ఒకటి అప్పుడు ఒకటి, నక్కర్లా. ఒకటి పట్టుకోండి అంతే. ఆ ఒకటి మిమ్మల్ని తప్పకుండా ఆనందంగా ఉంచి తీరుతుంది. మీకు నచ్చిన స్తోత్రం ఒకటి, అది 2 లైన్ల 10 లైన్ల అదంతా మీకు అనవసరం అండి. మీకు ఏది నచ్చింది. అందుకని మళ్ళీ అంత స్తోత్రం చదవడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ నామస్మరణ చేసిన నష్టమేం లేదండి. నామాల కూర్పే స్తోత్రం. అందుకని నేను గుడికి వెళ్ళినా, మీరు క్షేత్రాలకు వెళ్ళినా నామస్మరణ చేయండి, ఏం పర్వాలేదు. నడుస్తున్నప్పుడు ఈ నామం అనుకోండి, ఎప్పుడైనా చేసేయచ్చు. కోరికలు ఉన్నప్పుడే స్తోత్రాలండి. ఏమంటే నాకు రాదండి, పర్వాలేదు. నామంతో కోరిక నష్టమేం లేదు. ఆయన వచ్చి వీడు ఒక్కటే నామం చెప్తున్నాడు, నాది నాకు ఇన్ని నామాలు ఉంటే నాకు గొప్పతనం వీడికి తెలీదు అని ఆయన అన్నాడండి. ఎందుకంటే వాళ్ళకి మనసులు లేవు కదండి పాపం. తేజో స్వరూపులు. నీ ఆరాధన కోసం రూపం పెట్టారు, ఎవరికి రూపాలు లేవు వాళ్ళకి. అందుకని అన్ని పరబ్రహ్మ స్వరూపాలు అన్నారు. తేజో రూపాలు వాళ్ళకి ఏమీ లేవు. కావాలనుకుంటే అన్నీ వస్తాయి. జీవుడు సుషుప్తి దశ యందు బుద్ధి ఇంద్రియ క్రియా సముదాయము ఏది పనిచేయదు, లయించిపోయి ఉంటుంది. వాడికి అప్పుడేమన్నా మీరు బాగా గాఢ నిద్ర, కలత నిద్రలో ఏదో ఆలోచిస్తూ ఉంటారు, కానీ క్రియ జరగదు కదండి.
కానీ గాఢ సుషుప్తి అందు ఏది జరగదు. మీరు ఉన్నారు అనేది నిజమే, కానీ ఏది జరగదు. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి. కేవలం మరి ఊపిరి ఆడకపోతే కష్టం కదండి, గుండె కొట్టుకుంటుంది. అది ఏవి ముఖ్యమో అవి జరుగుతూ ఉంటాయి. అవి మీ యొక్క ప్రయోజకత్వం కాదుగా, అది ఆ పరబ్రహ్మ. దానివల్ల మీరు ఎంత గాఢ నిద్రపోయినా మీ ఊపిరి ఆడుతూనే ఉంటుంది, గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. అవి విశ్రాంతి తీసుకుంటాయా? తీసుకుంటే మీ పనే ఏమిటి? అవునండి. కాబట్టి జీవజాలం అంతా కూడా ఇంతే. కాబట్టి ఎంత వైజ్ఞానికంగా అంటే సైంటిఫిక్ ప్రకారమా, సైన్స్ ప్రకారమా, ఎలా అన్నా ఇది ఎవడు ఏం కాదనలేని ప్రతి జీవి, మనుషులే కాదు జంతువులైనా సరే, ఇది సత్య దూరం కాదు అంటే అర్థం దీంట్లో ఎవరు ఏది చేయలేరు. సరే చూద్దాం, వీడి గుండె కొట్టుకోకుండా అంటే కాబట్టి ఇదంతా సత్యమే. దీనికి కారణం ఆయా వ్యక్తి బుద్ధి ఇంద్రియ వ్యాపారం యొక్క వాసన. సర్వసాధారణంగా సుషుప్తి కాలిక ప్రాణం నందు 5 భాగాలు ఉంటాయి. అవే పంచతన్మాత్రలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణములు, మనోబుద్ధి చిత్త అహంకారాలు, మొత్తం అన్ని కలిపి 19 తత్వముల ద్వారా జరుగుతూ ఉంటాయి. ఇది సర్వసాధారణం. ఈ సమిష్టి సూక్ష్మ శరీరము అనబడుతుంది. సమిష్టి సూక్ష్మ శరీరం అనబడుతుంది. చూడండి, అంటే ఇన్ని కలిపితే కూడా అది సూక్ష్మమే. అంటే ఇందులో ఏవి మీకు కనపడవని అర్థం. సూక్ష్మం అంటే ఏంటి? నీ కంటికి కనపడదు. సృష్టి అందలి జీవజాలంన అల్పములకు జీవులకే 19, అంటే మనం చెప్పుకున్నాం కదా, ఈ తత్వములు సూక్ష్మ శరీరంగా ఉండకపోవచ్చు. ఏ 1-2 తత్వములు మాత్రం కూడా ఉండవచ్చు. కాబట్టి మూలభూతములైన 5ని మాత్రం పంచతన్మాత్రలు అంటారు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. వీటిలోనే ఆ శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేవి. ఇవి వెష్టిగా జ్ఞానేంద్రియాలు అనబడతాయి. శ్రోత్ర, త్వక్, నేత్ర, రసన, ఆఘ్రాణములు. ఇవి సంస్కృతం ఉన్నా మీకు అర్థమైంది కదా. ఈ త్వక్ అంటే స్పర్శ, చర్మము మామూలుగా. ఈ శ్రోత్రము, త్వక్కు, నేత్ర, రసన, ఆఘ్రాణం. వాసన పీల్స్తే కదండి తెలుస్తుంది. ఇదే అంతఃకరణం. దీనిలో కర్తృత్వం అని ఒకటి, కరణ అనేది అంటే నేను అనేది ఒకటి, కర్త ఉంటాడు కదండి, చేసేవాడు ఉన్నప్పుడే ఆ ఇది జరుగుతుంది. లేదా ఏం జరుగుతుందంటే పని జరుగుతుందా? చేసేవాడు లేకపోతే పని ఎవడు చేస్తాడు? సరే, ఇక్కడ అన్ని వాటి గురించి వివరణ చేశారు, ఈ పంచతన్మాత్రల గురించి. సరే, ఇవన్నీ కూడా అంటే నేను ఎందుకు చెప్పడం లేదు వీటి గురించి అంటే, మనసుని కంట్రోల్ చేసుకున్న వాడికి వీటితో పని లేదు. ముఖ్యమైనది అది కాబట్టి దాన్ని కొంచెం మనం వివరంగా చెప్పుకోవటం జరిగింది. నీవు గమనించినా గమనించకపోయినా, లేదా వాటి గురించి తెలిసినా తెలియకపోయినా, నీలో శబ్ద స్పర్శ రూపరస గంధాలు పుట్టినప్పటి నుంచి ఉంటాయి. పిల్లలకు కూడా ఉంటాయి కదండి. అయితే వీటి గురించి పెద్ద కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇప్పుడు చూడు, 19 అన్నారు, 5 అన్నారు, ఏమిటండి ఈ గోళ అనిపిస్తుంది, అయ్యి బాబోయ్ అనిపిస్తుంది. దేనికి అక్కర్లా, మీకు శబ్దం వినపడుతుంది, స్థూలం కనపడుతూనే ఉంటుంది. రూపం కనపడాలంటే కళ్ళు ఉండాలి కదండి. స్పర్శ, అత్వకు చర్మం. మీ కళ్ళు మూసుకుని మీ చర్మం అంటే ఇది చర్మం అని కొంతమంది చూడండి కళ్ళు మూసుకుని అన్ని చెప్పగలుగుతారు కదా. ఇప్పుడు మొన్న ఎవరో చెప్పారు, ఆ వాసన చూసే వాళ్ళు అందులో సాల్ట్ ఉందో లేదో కూడా చెప్తారు ఒక వంటకంలో. ఒక్కొక్క స్కిల్స్ అది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అనవసరమైన చర్చ, ఎందుకంటే ఇవన్నీ అనిత్యాలు, ఇవేం ఉండవు. మీలో శబ్దం వినే శక్తి తగ్గుతుంది, చూసే శక్తి తగ్గుతుంది, స్పర్శ శక్తి తగ్గుతుంది, రకరకాలు కదా. నశించే వాటి గురించి చెప్పటం. అయితే మనస్సు నశించదా అంటే, మనసుని నశింపజేస్తారంటే మీరు
క్వశ్చనే లేదు. 90 ఏళ్ళు వచ్చినా నా మనసు అంటాడు. అందుకని ఆ మనసు గురించి చెప్పారు. దాంతో తిప్పలన్నీ అసలు తిప్పలు వచ్చాయి మూలం మనస్సే కదండి. అందుకని దాని గురించి అంత అంత చెప్పుకోవటం లేని దాని గురించి. ఇవన్నీ నువ్వు ఉన్ననాళ్ళు ఏవో అంతో కొంత ఉంటూనే ఉంటాయి. అందుకని వాటి గురించి కన్ఫ్యూజన్ ఉన్నవి ఎందుకంటే అనవసరంగా. అందుకని దీని గురించి నేను పెద్దగా చెప్పటం లేదు మీకు. అయితే వీటన్నిటి యొక్క ఇది కూడా ఆ అమ్మ తన హస్తంలో ధరించింది. జీవి యొక్క పూర్వకృత కర్మ వాసనలన్నీ ఈ పంచతన్మాత్ర సహాయక రూపంలో ఉంటాయి. మీరు అనుభవించేవన్నీ అంతే పూర్వజన్మవే. జన్మ వచ్చిందంటేనే అంత ముందు జన్మ ఉందని అర్థం. కాబట్టి మళ్ళీ ఎందుకంటే జన్మలు అనవసరంగా లేనిపోనివి. కాబట్టి ఆ జన్మరాహిత్యం ఉండడానికి నువ్వు ధర్మంగా ఉంటే చాలు. నువ్వేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం చేస్తున్నావు అది ధర్మమా కాదా ఆలోచించుకో చాలు. మనసా వాచా కర్మ అంటే మనసులో ఎవరిని తిట్టుకోకు, మాటల ద్వారా ఎవరిని దూషించకు. అంటే నీ మాట వల్ల చేత వల్ల ఒకరు బాధపడకూడదు. అయితే ఇక్కడ ఏమంటే నేను ఎలా చేసినా అంటే తప్పదని. ఇప్పుడు చూడండి, మందు వేయాలంటే పిల్లవాడిని వాడు ఏడుస్తాడు మందు వేసుకోవడానికి. అయ్యో వాడిని బాధ పెడుతున్నాను అనుకుంటుందా తల్లి కానీ ఎవరైనా అనుకుంటారా? డాక్టర్లు కానీ ఇంజక్షన్ ఇస్తే నొప్పే కదండి. మరి ఇంజక్షన్ చెప్పితే వాడికి తగ్గదు కదా. అవునమ్మా. కాబట్టి అలాంటివి నేను చెప్పటం లేదు. కావాలని అవతల వాళ్ళని బాధ పెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే నువ్వు ఆనందంగా ఉండడానికని ఒకరిని ఇది చేయడానికి కానీ అవి దోషాలు. చేయకూడదు. వాళ్ళ గురించి అని చేసినట్టు మరి డాక్టర్ ఇంజక్షన్ ఇక తప్పుతుందా? ఆ పార్ట్ తీసేయక తప్పుతుందండి? ఏమంటే ఇది ఉంటే ఈ పార్ట్ ఉంటే మీకు శరీరం పాడైపోతుందని ఒక పార్ట్ తీసేయరండి ఒక్కొక్కసారి. కాబట్టి ఇలాంటివి అంత తెలియని వాళ్ళు ఏం కాదండి. ఇంత ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు ఒకరిని బాధ పెట్టే విషయంలో. అధర్మం తెలియని అంత చిన్నపిల్లలు ఎవరు లేదు. చెప్పారు కదా, కొంత వయసు రాగానే వాడికి తెలుసు విధప్పని చేస్తున్నాడంటే వాడు దాక్కుని చేస్తాడు. అదే వేరే పని నిర్భయంగా చేస్తాడు. అదే తేడా. కాబట్టి ఎందుకు వచ్చింది మనకి తెలుసు, తెలిసి చేయకూడనివి చేయకూడదు. శుభం భూయాలు.